సునాదస్వరము ఫిబ్రవరి 4. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. నేను ఒంటరిని, నాకు ఎవరు లేరు, నేను బలహీనురాలను, నాకెవరు సహాయం చేయలేరని కొన్నిసార్లు అధైర్యపడుతుంటాం. అయితే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఒంటరైన వారిని ప్రభు తీసుకుని 1000 మందిగా, ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేస్తాడు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన అన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించాడు. ఆయన ఒక బలమైన జనముగా దేవుడు చేశాడు. మరి దేవుడికి అసాధ్యమైంది లేదు. ఆయన కోరుకొని పిలుచుకొని ఎటువంటి వారినైనా గొప్పగా దీవించి ఆశీర్వదించే ప్రభు. దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఎన్నిక లేని వ్యక్తి. అన్నలందరి ముందున దేవుడు ఆయనను కోరుకొని పిలుచుకొని అభిషేకించి గొప్ప రాజుగా, బలమైన వ్యక్తిగా చేశాడు. శత్రువులందరిపైన ఆయన జయం పొందాడు. అందుకే ప్రభు ఎవరినైనా ఏర్పరచుకొని బలమైన జనముగా చేస్తాడు. తగిన కాలంలో ఈ కార్యాలన్నీ నేను త్వరపెట్టుదునని వాగ్దానం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27 నుండి 29వ వచనంలో చదివినప్పుడు, ఏ శరీరియు దేవుని ముందర అతిశయపడకుండా ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలోని వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు మరి బలహీనులను ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఆయన ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్న ప్రభు. మరి ఎవరు కూడా ఆయన ముందు అతిశయపడడానికి లేదు. ఆయన ఎటువంటి వారినైనా బలహీనులను, జ్ఞానం లేని వారిని ఏర్పరచుకొని గొప్పగా దీవించి ఆయన వాడుకుంటాడు. యేసు ప్రభు శిష్యులందరూ కూడా ఎన్నిక లేని వారు, పామరులుగా ఉన్నారు, జ్ఞానం లేని వారుగా ఉన్నారు, చేపలు పట్టేవారిగా ఉన్నారు. అటువంటి వారిని ఆయన పిలుచుకొని వారిని బూదిగంతల కొరకు ప్రభు వాడుకున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, నేను ఒంటరి వాడను, నాకు ఎవరు లేరు అని అధైర్యపడొద్దు. నేను ఎన్నిక లేని వ్యక్తిని, నన్ను ఎవరు కూడా చూడట్లేదని బాధపడొద్దు. మన ప్రభు మనల్ని చూస్తున్నాడు. మనము ఒంటరి వారమైన మనల్ని 1000 మందిగా ఆయన దీవిస్తాడు. ఎన్నిక లేని వారమైన బలమైన జనముగా చేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన బిడ్డలుగా, బలమైన జనముగా ఆయన కొరకు సాక్ష్యంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారిలో ఒంటరైన వారిని తండ్రి దీవించి 1000 మందిగా, ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేసి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.